నమస్తే అండి. నేను ఇవాళ మీతో ఫిషర్, పైల్స్, ఫిస్టులా ఈ 3 కంప్లైంట్స్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ముందుగా ఫిషర్ ఇన్ యానో అంటామన్నమాట. అంటే మనము కింద భాగంలో చీలిక, ఫిషర్ అంటే చీలిక, ఎప్పుడైతే మోషన్ గట్టిగా వస్తుందో ఫ్రీగా రాదో మనం ప్రెషర్ పెడతాం కదా, ఆ ప్రెషర్ పెట్టినప్పుడు మోషన్ వచ్చేటప్పుడు చిన్న క్రాక్ అనేది ఏర్పడుతుంది అనమాట. అక్కడ ఉన్నటువంటి సున్నితమైన రీజియన్లో, ఆ భాగంలో క్రాక్ అనేది ఏర్పడుతుంది. అది ఏర్పడినప్పుడు లైట్గా బ్లడ్ అనేది మన మోషన్తో పాటు దానికి అంటుకొని వస్తుందన్నమాట. కొంతమందిలో బ్లడ్ మోషన్ తర్వాత ధారగా పడుతూ ఉంటుంది, చుక్కలు చుక్కలుగా పడుతూ ఉంటుంది. దీనికి ముఖ్య కారణం కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం. కాబట్టి మోషన్ అనేది గట్టిగా రాకుండా సాఫ్ట్గా వచ్చేలాగా మనం చూసుకోవాల్సి వస్తుంది అనమాట. రెగ్యులర్గా ఫ్రీగా మోషన్ అనేది రావడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి పైల్స్. ఈ పైల్స్ అన్నా హెమరాయిడ్స్ అన్నా రెండు ఒకటే. ఈ పైల్స్ రావడానికి గల ముఖ్య కారణం కూడా మళ్ళీ మలబద్ధకమే అనమాట. ఎప్పుడైతే మనం గట్టిగా ప్రెషర్ పెడతామో ఆ భాగంలో ఉన్నటువంటి వీన్స్, రక్తనాళాలు బయటికి ఉబ్బినట్లు వచ్చేస్తాయి అన్నమాట. యాక్చువల్గా పైల్స్ ఇట్లా బయటికి వస్తే అది ఎక్స్టర్నల్ పైల్స్ అంటాం. ఇంకొక టైప్ ఉంటుంది, అది ఇంటర్నల్ పైల్స్ అన్నమాట. లోపలలోనే ఈ ఉబ్బడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ పైల్స్ కూడా బ్లడ్ పడేది ఒక రకం ఉంటుంది, బ్లడ్ పడకుండా కూడా ఉంటుందన్నమాట. ఈ పైల్స్ వచ్చినప్పుడు మనకు కింద భాగంలో దొరకగా ఉండడము, మంటగా ఉండడము, నొప్పి ఉండడము, ఇలా సిమ్టమ్స్ అనేది వేరీ అవుతుంటాయి అన్నమాట. అందరిలో ఈ సిమ్టమ్స్ అన్నీ ఉండాలని లేదు. వాళ్ళ వాళ్ళ ఆహారపు అలవాట్లు మరియు నిద్రకు సంబంధించినటువంటి అలవాట్ల బేస్ చేసుకొని ఆ సిమ్టమ్స్ అనేది మారుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫిస్టులా అంటే మామూలుగా మనకు మోషన్ వచ్చే దగ్గర నుంచి ఆ రంధ్రం కాకుండా పక్కన ఒక చిన్న రంధ్రం లాగా ఏర్పడుతుంది అనమాట. ఆ రంధ్రం నుంచి మనకు తెలియకుండానే మోషన్ అనేది లీక్ అవ్వడము, చీములాగా రావడము, బ్లడ్ రావడము కొంతమందికి ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. దీనికి కూడా మళ్ళీ ప్రధాన కారణము కాన్స్టిపేషన్ అనమాట. సో పైల్స్ కానీ, ఫిషర్ కానీ, ఫిస్టులా కానీ ఈ 3 కూడా మనకు మోషన్ అనేది ఫ్రీగా రాకపోయినా, గట్టిగా వచ్చినా, రెగ్యులర్గా రాకపోయినా ఈ సిమ్టమ్స్ అనేది ఒక్కొక్కటి నిదానంగా డెవలప్ అవుతూ వస్తాయన్నమాట. సో మనం ముందుగా కాన్స్టిపేషన్ అనేది రాకుండా చూసుకోవాల్సి వస్తుంది. దానికి మనం ఏం చేయాలి అంటే లిక్విడ్ డైట్ అనేది ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. మామూలుగా వాటర్ ఇంటేక్ మంచిగా తీసుకొని, ఆకుకూరలు, కూరగాయలు రెగ్యులర్గా తీసుకొని, ఫైబర్ డైట్ ఉన్నదన్నమాట బేసిక్గా, అది తీసుకొని, ఇంకొకటి ఎక్కువసేపు కంటిన్యూస్గా ఒకటే పొజిషన్లో కూర్చోకూడదు అనమాట. లైక్ ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, డ్రైవర్స్ కానీ, వీళ్ళంతా ఏంటి అంటే కంటిన్యూస్గా వాళ్ళ జర్నీస్ వల్ల ఉండొచ్చు, వాళ్ళ యొక్క వర్క్ వల్ల ఉండొచ్చు, ఒకటే పొజిషన్లో కూర్చొని అలానే ఉండిపోతారు అనమాట. కొంచెం హీట్ కూడా జనరేట్ అవుతూ ఉంటుంది కింద భాగంలో. కాబట్టి వీలున్నంత వరకు ఒకటే పొజిషన్లో కంటిన్యూస్గా కూర్చోవడం అనేది చేయకుండా ఉంటే కూడా చాలా వరకు మనము దీన్ని అరికట్టవచ్చు. సో ఇది కాన్స్టిపేషన్ అనేది మెయిన్గా అది రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ 3 కంప్లైంట్స్ మన దగ్గరికి రాకూడదు అంటే.